ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం ప్రకారం విన్న మనము, చదువుకున్న మనం చూసుకున్నట్లయితే ఈ సమాజంలో మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు బాధను కలిగిస్తూ ఉంటాయి. వాటిని చూచినప్పుడు, విన్నప్పుడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. ధనవంతులు పేదవాళ్ళని తృణీకరించటం అంటే ద్వేషించటం, భర్త భార్యను తృణీకరించటం, బిడ్డలు తల్లిదండ్రులను తృణీకరించటం, అన్నదమ్ములు ఒకరినొకరు ద్వేషించడం, అక్క చెల్లెలు ఒకరినొకరు తృణీకరించటం, పేదవాడు ధనవంతుణ్ణి ద్వేషించటం, ఎన్వి తినేవారు తినని వారిని తృణీకరించటం, వెజ్ తినేవారు తినని వారిని తృణీకరించటం. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ద్వేషించుకునే వారిగా ఉండడం మనం చూస్తాం. ఇలా చేయటం దేవుని దృష్టిలో మంచిది కాదు. మనం ఎలా ఉండాలని దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. మనము ఒకరినొకరం ప్రేమించుకునే వారిగాను, ఒకరినొకరు ఆదరించుకునే వారిగాను ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇలా మనం చేయటం వల్ల, అనగా మనం తృణీకరించటం వల్ల, ద్వేషించటం వల్ల తీర్పులోకి వస్తాము అని మనం గుర్తించటం, ఎరగడం మంచిది. పిల్లారా, ఈ ఉదయకాలం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వారు మనకు చెప్పిన ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవాలయానికి ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు. ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. పరిసయ్యుడు భక్తి కలిగిన వాడిగా తను చేసే వాటిని బట్టి, మరి ఉపవాసం ఉన్నవాడు, దేవునికి 10వ వంతు ఇచ్చేవాడు, ఇంకా ఏ పాపము చేయకుండా తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా జీవిస్తున్న వ్యక్తి. కానీ తన వెనకే ఉండబడిన మరి సుంకర్ని చూచి, అతడు యూదుడే అయినప్పటికీ అతని యొక్క వృత్తిని బట్టి అతడు రోమా ప్రభుత్వపు రాజరికంలో ఉద్యోగాన్ని చేస్తూ పన్నుల వసూలు చేయటం వల్ల, సుంకం వసూలు చేయటం వల్ల అతన్ని ద్వేషిస్తూ, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటుంటాం మనం చూస్తాం. ప్రియులారా, ఇతను అతన్ని ద్వేషించటం వల్ల, తృణీకరించటం వల్ల అతడు అనీతిమంతుడుగా దేవుని చేత తీర్పు తీర్చబడి దేవాలయంలోంచి బయటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శుంకరైతే తన పాపమేదో తనకు గుర్తుకొచ్చుకుని తన పాపం గురించి దేవుని వైపు చూడడానికి కూడా ముఖము చెల్లక రొమ్ము కొట్టుకొనుచు కన్నీరు కార్చుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని తాను
ప్రార్థిస్తున్నట్లుగా దుఃఖపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు, ఎవరిని ద్వేషిస్తున్నావు, దానివలన నువ్వు దేవుని చేత తీర్పు పొందే వ్యక్తివిగా ఉంటావని, నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావో, ఎవరికి తీర్పు తీరుస్తున్నావో అతను కూడా నీకులాగే దేవుని చేత చేర్చుకొనబడిన వ్యక్తి అని నీవు నేను గుర్తించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని చేర్చుకున్నాడు, వారిని అంగీకరించాడు, వారి పట్ల తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఈ ఉదయకాలం మనం ఈ విషయాలు గుర్తెరిగి జాగ్రత్తగా కొనసాగుదాము. మనము ఇతరుల్ని తృణీకరించేవారిగా, ద్వేషించేవారిగా ఉండకుండానట్లుగా ప్రేమించేవారిగా, ఆదరించేవారిగా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీ పిల్లలమైన వారందరినీ జ్ఞాపకం చేసుకుని జీవితంలో ఎక్కడా కూడా ద్వేషించేవారిగా, తృణీకరించేవారిగా అటు జీవితాన్ని కలిగి ఉండకుండానట్లుగా మీ పిల్లలకి కావలసిన జాగ్రత్తను మీరు అనుగ్రహించమని, మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వీరిని, వీరి కుటుంబాన్ని, వీరి కలిగిన అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్.